Hi guys, this is Monica. You are watching Innovative Talks by Moni channel. Today we are learning D block elements and transition elements for MSc Chemistry entrance exams like PG Set, IIT JAM, CUET PG and Telangana and Andhra Pradesh PG entrance. Today's video included complete concept, shortcut tricks, memory techniques and previous entrance questions. If you watch till the end, D block will become very easy. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ D block ఎలిమెంట్స్ చూద్దాం. ఇక్కడ D block ఎలిమెంట్స్ ఆర్ those elements in which the last electron enters into the d orbital. అర్థమైంది కదండి. చివరి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఆర్బిటాల్స్ ఉంటుంది, SPDF ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు, చివరి ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి వెళ్తే మనం దాన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రాన్ అనేది SPD. ఓకే, చివరి ఎలక్ట్రాన్ అనేది డి బ్లాక్లోకి వెళ్తే మనం దాన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. అర్థమైందా? డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ద డి ఆర్బిటల్. ఇది డెఫినేషన్ అండి. చివరి ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లోకి వెళ్తే దాన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చూడొచ్చు కావాలంటే. ఇది S, ఇది P, ఇది D. ఈ విధంగా ఉంటుంది కదా. ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది, దాన్ని మనం ఓకేనా. లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్స్ ఇంటూ ది డి ఆర్బిటల్, వీటిని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా అండి. వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. జనరల్ కాన్ఫిగరేషన్ చూద్దాము. జనరల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి N-1 D1 to 10 NS 1 to 2. ఇది రాసుకోండి. దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్. ఓకేనా. ఎలిమెంట్స్ అండ్ అక్కర్ ఇన్ ద గ్రూప్ 3 to 12 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఇక్కడ చూడొచ్చు మనము పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 3 నుండి 12 వరకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా. పీరియాడిక్ టేబుల్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఒకసారి చూడొచ్చు కావాలంటే. ఇక్కడ S బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ P బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ D బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ F బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇవి S, ఇవి P, ఇది D బ్లాక్, ఇది F బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చివరి పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 3 నుండి గ్రూప్ 12 వరకు ఉన్నవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. డి బ్లాక్ సిరీస్ చూద్దాం ఒకసారి. దేర్ ఆర్ 4 సిరీస్. ఓకేనా. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఏమో స్కాండియం నుండి జింక్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఏమో యూట్రియం నుండి కాడ్మియం వరకు ఉంటుంది. థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఏమో ఇక్కడ చూడొచ్చు, లాంథనం నుండి Hg మెర్క్యూరీ వరకు ఉంటుందన్నమాట. ఫోర్త్ సిరీస్ స్టార్ట్ ఫ్రమ్ యాక్టివ్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ షార్ట్ కట్ ట్రిక్స్ టు రిమెంబర్ ఫస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సిరీస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఇవి. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ వరకు. దీనికి షార్ట్ కట్ ట్రిక్ అవసరం లేదని అనుకుంటున్నా. కావాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఇది షార్ట్ కట్ ట్రిక్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు ఇది చూసి ఒకసారి రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఇక్కడ చూడొచ్చు, ఇవి ఎలిమెంట్స్ అండి. స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఓకేనా. నెక్స్ట్ తెలుగులో మీకు కావాలి ఈజీగా ఉంటుంది అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సీత టీ వడ చేసుకొని మామ ఫ్రెండ్కు నీకు
జింక ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ట్రిక్ అండి. తెలుగులో కావాలనుకున్న వాళ్ళు ఇది ఒకసారి చూడొచ్చు. ఇది ట్రిక్. ఈ ట్రిక్ చూసి ఎలిమెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలిమెంట్స్ అండి, ఇవన్నీ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దామండి. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అని ఫస్ట్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ చూద్దాము. సైడ్ ఎండింగ్ పెట్టుకోండి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి +2 +3గా ఉన్నాయి. మ్యాంగనీస్ +2 to 7 వరకు ఉంటాయండి. రీజన్ వచ్చేసి స్మాల్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ NS అండ్ N-1 d ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కలర్డ్ కాంపౌండ్స్ చూద్దాం. కలర్డ్ కాంపౌండ్స్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి కలర్డ్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఇక్కడ Cu2+ అనేది కాపర్ 2+ అనేది బ్లూ కలర్ని ఫామ్ చేస్తుంది. ఐరన్ 3+ అనేది ఎల్లో కలర్ని ఫామ్ చేస్తుంది. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాంగనీస్ ఇక్కడ చూడొచ్చు, మ్యాంగనీస్ అనేది పర్పుల్ కలర్ని ఫామ్ చేస్తుంది. ఓకేనండి, మళ్ళీ ఒకసారి రీజన్ చేయండి. కాపర్ అనేది బ్లూ కలర్ ఫామ్ చేస్తుంది. ఐరన్ 3+ ఎల్లో, మ్యాంగనీస్ O4 అనేది పర్పుల్ కలర్. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు ఇవి కలర్ని ఫామ్ చేయడానికి రీజన్ ఏంటి అని. DD ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉండడం వల్ల ఇవి కలర్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయండి. రీజన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు, DD ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కాజ్ కలర్స్. ఓకేనా, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడొచ్చు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఇఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ పారామ్యాగ్నెటిక్. ఓకేనా అండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ పారామ్యాగ్నెటిక్. ఎగ్జాంపుల్ Fe3+, 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాటలిటిక్ ప్రాపర్టీస్. క్యాటలిటిక్ ప్రాపర్టీస్. క్యాటలిస్ట్ ఇక్కడ ఐరన్ క్యాటలిస్ట్గా ఉన్నప్పుడు దాన్ని మనం హేబర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాము. నెక్స్ట్ V2O5 అనేది క్యాటలిస్ట్గా ఉన్నప్పుడు కాంటాక్ట్ ప్రాసెస్ జరుగుతుంది. నికెల్ క్యాటలిస్ట్గా ఉంటే హైడ్రోజనేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. నెక్స్ట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ చూద్దాం. కాంప్లెక్స్ ఫార్మేషన్ ఒకసారి రాసుకోవచ్చు. కాంప్లెక్స్ ఫార్మేషన్ జరగడానికి రీజన్ ఏంటి అనే డౌట్ రావచ్చు. స్మాల్ సైజ్ ఉంటుంది చూడడానికి, హై చార్జ్ డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి కూడా ఉంటాయండి. అందువల్ల ఇవి కాంప్లెక్స్ని ఫామ్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ షార్ట్ కట్ చూద్దాము. ఆక్సిడేషన్ స్టేట్ ట్రిక్. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ గ్రూప్ నెంబర్ అండి. ఓకేనా, ఈక్వల్ గ్రూప్ నెంబర్ ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేవి ఈక్వల్ గ్రూప్ నెంబరే ఆక్సిడేషన్ స్టేట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా కూడా. మ్యాక్సిమం అంతే. ఇక్కడ చూడొచ్చు ఎలిమెంట్స్. స్కాండియం +3, గ్రూప్ నెంబర్ ఆల్సో +3. టైటానియం గ్రూప్ నెంబర్ ఆల్సో +4. వెనీడియం గ్రూప్ నెంబర్ ఆల్సో +5. క్రోమియం గ్రూప్ నెంబర్ 6. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ కూడా +6. నెక్స్ట్ ఇది చూడొచ్చు, మ్యాంగనీస్ గ్రూప్ నెంబర్ +7, ఆక్సిడేషన్ నెంబర్ ఆల్సో +7. ఓకేనండి, షార్ట్ కట్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ చూడండి. స్కాండియం ఇక్కడ చూడొచ్చు 3, 4, 5, 6, 7 అని గుర్తుపెట్టుకోండి. స్కాండియం నుండి మ్యాంగనీస్ వరకు 3, 4, 5, 6, 7 ఆక్సిడేషన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి వెరీ సింపుల్ షార్ట్ కట్ ట్రిక్ అండి. ఓకేనా, 3 to 7 వరకు కంటిన్యూషన్గా ఉన్నవి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ ట్రిక్స్ చూద్దాము. క్రోమియము ఇక్కడ చూడొచ్చండి. క్రోమియం 3d4 4s2
యాక్చువల్గా అయితే 3D5 4S1 ఉండాలి, కానీ ఇక్కడ 3D4 4S2 ఉంటుంది. ఎందుకు డౌట్ రావచ్చు మీకు. రీజన్ వచ్చేసి హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి మనం 3D5 4S1 అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ హాఫ్ ఫిల్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది కాబట్టి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఈ విషయం ఒకటి. నెక్స్ట్ కాపర్ చూద్దాం. కాపర్లో కూడా ఎక్స్పెక్టెడ్ చూద్దాము. కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D9 ఇక్కడ చూడొచ్చు, 3D9 4S2 అని రాస్తాము. యాక్చువల్గా అయితే 3D10 4S1. రీజన్ ఏంటి అంటే ఫుల్లీ ఫిల్డ్ స్టెబిలిటీ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకేనా, షార్ట్ కట్ క్రోమియం కాపర్స్ ఆర్ ఎక్సెప్షనల్ ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎంఎస్సి ఎంట్రన్స్ PYQs చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఎలిమెంట్ ఇక్కడ చూడొచ్చు, విచ్ ఎలిమెంట్ షోస్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఆప్షన్స్ వచ్చేసి చూడండి, ఆప్షన్స్ వచ్చేసి ఐరన్, క్రోమియం, మ్యాంగనీస్, కాపర్. ఆన్సర్ చెప్పండి. మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది కాబట్టి హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ మ్యాంగనీసే కదా, +7. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కలర్ ఆఫ్ KMnO4 ఈజ్ ఎల్లో కలర్, గ్రీన్, పర్పుల్, బ్లూ. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ KMnO4 అనేది పర్పుల్ కలర్ని ఫామ్ చేస్తుంది KMnO4. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఎలిమెంట్ షోస్ హాఫ్ ఫిల్డ్ d ఆర్బిటాల్ స్టెబిలిటీ. ఆప్షన్స్ చూడండి, ఐరన్ ఇక్కడ చూడొచ్చు ఆన్సర్స్, ఐరన్, క్రోమియం, కాపర్, జింక్. మనం ఇంద్రాకలే క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. విచ్ ఎలిమెంట్స్ షోస్ హాఫ్ ఫిల్డ్ d ఆర్బిటాల్. ఆన్సర్ వచ్చేసి క్రోమియం. క్రోమియం అనేది హాఫ్ ఫిల్డ్ d ఆర్బిటాల్ని చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జనరల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ D బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ NS2 NP6, ఆప్షన్ బి NS2 N-1 D into 1 to 10, ఆప్షన్ సి NS2 NP3, ఆప్షన్ డి NS1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదండి, N-1 D ఇక్కడ ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ చూద్దాం ఎంట్రన్స్ ఎగ్జామ్ వైజ్. ఓకేనా, ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూద్దామండి. ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్. ఎలిమెంట్స్ స్కాండియం ఇక్కడ చూడొచ్చు. స్కాండియం అనేది +3 ఆక్సిడేషన్ కలిగి ఉంటుంది. టైటానియం +2 +3 +4, వెనిడియం +2 +3 +4 +5. క్రోమియం అనేది +2 to ఇక్కడ చూడొచ్చు, క్రోమియం +2 +3 +6. నెక్స్ట్ మ్యాంగనీస్ అనేది +2 +4 +7. ఐరన్ +2 +3, కోబాల్ట్ +2 +3, నికెల్ +2, కాపర్ +1 +2, జింక్ +2. సూపర్ ఫాస్ట్ రివిజన్ చూద్దామండి. ట్రిక్ రిమెంబర్ 5 ప్రాపర్టీస్ యూజింగ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. COCMC అని గుర్తుపెట్టుకోండి. COCMC అని గుర్తుపెట్టుకోండి. ట్రిక్ వచ్చేసి COCMC అని గుర్తుపెట్టుకోండి. C అంటే కలర్డ్ కాంపౌండ్స్, O అంటే ఆక్సిడేషన్ స్టేట్స్, C అంటే కాంప్లెక్స్ ఫార్మేషన్, M అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, C అంటే క్యాటలిటిక్ యాక్టివిటీ. ఓకేనా, ఓకే. సబ్స్క్రైబ్ టు ఇన్నోవేటివ్ టాక్స్ బై మౌని ఛానల్. మీకు నా ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.